దేవుడు ఎలాంటి వాడంటే తన పిలిచినటువంటి తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు నమ్మదగిన వారు కాదు. అయినప్పటికీ దేవుడు మనుషులను విడిచిపెట్టకుండా తన సన్నిధానములో తనకు ఇష్టలుగా దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తే ఈ లోకములో మనము పాపపు అంచుల గుండా మనం వెళుతున్నప్పుడు, పాపపు అనుభవాల గుండా అనగా పాపము మన ప్రక్కనే పొంచి ఉన్నప్పటికీ, మరణ ఛాయ మన ప్రక్కన ఉన్నప్పటికీ, మనము తామర పుష్పము వలె పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. ఈ లోకములో మనము నడిచేటువంటి నడవడిక, మన మార్గము ఎలాగుండాలి అనంటే పరిశుద్ధమైనదిగాను, యథార్థమైనదిగాను, నీతియుక్తమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే దేవుడు ఎందుకు విడిచిపెట్టడయా అని నేను చెప్తున్నానంటే, ఆయన తనను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను, తనకు సొత్తుగా పిలుచుకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి విడిచిపెట్టేయాలి అని అనుకుంటాం.